టీమిండియా టెస్ట్ మోడ్‌లో నుండి వన్‌డే మోడ్‌లోకి రానుంది. దాంతో టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లాండ్‌తో జరిగే వన్‌డే సిరీస్ మీద ఫోకస్ పెట్టనున్నారు. ఇప్పటి ఈ సిరీస్‌కి సంబంధించిన షెడ్యూల్ బయటకు వచ్చింది. ఇంగ్లాండ్‌తో ఇండియా టీ20 సిరీస్ తర్వాత వన్‌డే సిరీస్ ఆడనుంది. 3 మ్యాచ్ల సిరీస్‌లో భాగంగా మొదటి వన్‌డే ఫిబ్రవరి 6న జరగనుంది. ఇక ఈ సిరీస్‌కి స్టార్ బౌలర్ బుమ్రా దూరమయ్యే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ వన్‌డే సిరీస్ ముగిసిన వారానికే కీలకమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మొదలవనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నారని సమాచారం. ఈ మధ్య బుమ్రాపై పనిభారం ఎక్కువవుతుంది. మెల్బోర్న్ టెస్ట్లో ఏకంగా 53.2 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఇక సిడ్నీ టెస్ట్లో గాయపడి ఆట మధ్యలోనే బయటకు వెళ్లిపోయాడు. స్కానింగ్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్లారు. అతని గాయం తీవ్రత ఎలా ఉంటుందో తెలీదు. ఆసీస్ పర్యటనలో ఇప్పటి వరకు 150కి పైగా ఓవర్లు బౌలింగ్ చేసి 32 వికెట్లు పడగొట్టాడు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల సిరీస్లలో బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ యోచిస్తోంది. దాంతో బుమ్రా మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా బ్లూ జెర్సీలో కనిపించే ఛాన్స్ ఉంది. తాజాగా భారత్తో సిరీస్ కోసం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమ జట్లను ప్రకటించింది. కెప్టెన్గా జోస్ బట్లర్ ఎంపిక అవ్వగా వన్డేలకు రూట్ తిరిగి వచ్చాడు. వన్డే ప్రపంచ కప్ 2023లో భాగంగా నవంబర్లో కోల్కతా వేదికగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ తర్వాత అతడు మళ్లీ వన్డేలు ఆడలేదు. ఇటీవల కివీస్తో జరిగిన 3వ టెస్టులో ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ గాయం కావడంతో అతడిని ఎంపిక చేయలేదు. స్టార్ ఆటగాళ్లు హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్లు తమ స్థానాలు నిలుపుకున్నారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టీ20లు, 3 వన్డేలు జరగనున్నాయి. టీ20 సిరీస్ జనవరి 22 నుంచి ఆరంభం కానుండగా ఫిబ్రవరి 6 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఇంగ్లాండ్ టీం చూసే జోస్ బట్లర్ కెప్టెన్, జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడెన్ కర్సే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహ్మద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్ వన్డే జట్టులో ఉన్నారు. త్వరలోనే బీసీసీఐ టీ20 అలాగే వన్డే జట్టును ప్రకటించనుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.